మునగాకు పొడి తయారు చేస్తానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మునగాకు శుభ్రంగా కడిగి కొంచెం ఎండకు ఆరబెట్టాలండి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, శనగపప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు. ముందుగా ఈ మిరపకాయలన్నీ చిన్నగా ముక్కలు చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కూడా మంచిగా తోలు తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఎండుమిర్చి అండి, కొంచెం దోరగా వేగించాలి, మాడకుండా వేగించుకోవాలి. ఒక ప్లేట్లోకి తీయాలండి. ఎండుమిర్చి అన్నీ చల్లారనివ్వాలి. మనకు కావలసినంత ఎండుమిర్చి, పొట్టుతో ఉన్న మినపప్పు అండి, ఇది కూడా దోరగా వేగించాలి. వేగిన మినపప్పు అండి, ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి. కొద్దిగా శనగపప్పు అండి, వేగించిన పప్పు ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇది మాడకుండా వేగించాలండి, మాడిపోతే పొడి బాగోదు. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగించుకుంటూ ఉండాలి. అందులోనే కొద్దిగా జీలకర్ర వేయాలి, కొన్ని ఆవాలు, మెంతులు వేయకండి, సేదొచ్చేస్తుంది. దోరగా వేగినాయండి, ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మునగాకండి, ఎండిన మునగాకు కొంచెం సిమ్లో పెట్టుకుని వేగించాలి, మరీ ఎక్కువగా మాడచకండి. మునగాకు వేగిందండి, ఇది ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. మనం కొంచెం వేడైనప్పుడు ఇలాగ అనేస్తే కూడా మెత్తగా అయిపోతుంది. అప్పుడు మనం మిక్సీలో వేయడానికి సులువు అయిపోతుంది. అన్నీ మిక్సీ జార్లో వేయాలండి. ఎండుమిరగాయలు కూడా మనకు కావాల్సినవి తీసుకోండి. కొద్దిగా ఉప్పు, ఇవి ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి. మునగాకండి పొడి, ఇది కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ వేయాలి. పొడి అంతా ప్లేట్లో వేసుకోవాలండి. కలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇందులో వేసేయాలండి. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం ఒక్క ముక్క దంచుకోవాలి, అప్పుడు బాగా కలుపుకోవడానికి బాగుంటుంది. ఇది బాగా కలపాలండి. దీన్ని అంతా ఒక డబ్బాలో వేసుకోవాలండి. ఇడ్లీకి, పూరీకి, చపాతీకి, దోశకి చాలా బాగుంటుందండి. మనకి వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకోండి. మునగాకు పొడి రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.